ఓకే, లెట్ us say the next question. మొత్తము మరియు దానిలోని భాగం మధ్య సంబంధాన్ని చూపే జ్యామితీయ ప్రాతినిధ్యము. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ కమ్మీరేఖ చిత్రము, పటచిత్రము, వృత్తరేఖ చిత్రము, సోపాన పట చిత్రము. ఓకే, కమ్మీరేఖ చిత్రం బార్ గ్రాఫ్, ఇది పిక్టోగ్రాఫ్, అండ్ ఇది పై చార్ట్, అండ్ సోపాన పట చిత్రము అంటే హిస్టోగ్రామ్ అంటారు. ఓకేనా, దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? పై చార్ట్లో మనము మొత్తాన్ని మనం రిప్రజెంట్ చేసేది సర్కిల్. దాంట్లోని పార్ట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సెక్టార్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి దీనికి సూటబుల్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 106. కింది వాటిలో 4⁻³ విలువకి సమానం కానిది ఏది? సమానమైనది కాదు, సమానం కానిది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 4⁻³ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4⁻³ into 2, that is equal to 4⁻6. that is equal to first option. Okay, and this 4⁻6 can be written as, this 4 can be written as 2² from this can be written as 2⁻2 into 6, which is equal to 2⁻12. this is equal to second option. ఓకేనా, సో మళ్ళీ దీన్ని నేనేం రాస్తున్నాను? 2⁻12ని 2⁻3 రాయొచ్చు. సో దీన్ని 2⁻3 రాస్తున్నాను. అంటే 2⁻3 అంటే 8⁻4 అంటే ఇది థర్డ్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్లు దీనికి ఈక్వల్గా అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ అది 4⁵ అన్నది ఈక్వల్ కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల సంఖ్య ఎంత? ఓకే, త్రిభుజం యొక్క బాహ్య కోణాలు అంటే ఇఫ్ యూ ఎక్స్టెండ్ ద సైడ్స్ ఆఫ్ ఇట్, then you will get a exterior angles. So on extending this side I will get one exterior angle, on extending another side I got another angle. Likewise on extending 3 sides we will get a 3 exterior angles. So a triangle has a 3 exterior angles. అంటే ఒక ట్రయాంగిల్కి ఎన్ని బాహ్య కోణాలు